ముందుగా జై శ్రీరామ్. ఈరోజు సీతారాముల కళ్యాణం ఆజాద్ నగర్ దత్తాత్రేయ స్వామి దేవానందులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరము భారతదేశంలో ఉన్న రైతులకు, కర్షకులకు, అదేవిధంగా కార్మికులకు, పేదవారికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ కూడాను మంచి జరగాలని, అందరూ కూడా ఆరోగ్యాలు అక్షయశాలు ఉండాలని చెప్పి ఈరోజు కళ్యాణం చేశాము. అదేవిధంగా ఇక్కడ దాదాపుగా 3000 మందికి అన్నదానం చేస్తున్నాము. ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రతిసారి మాకు చేస్తున్న ముస్లిం సోదరులకు, అదేవిధంగా మా మిత్రులకు, పాత్రికేయులకి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఈ కళ్యాణము ప్రతి సంవత్సరము అంగరంగ చేస్తాము మీ అందరి సహకారంతో. కావున ఈసారి కూడా అద్భుతంగా చేశాము. ఈ కార్యక్రమం చేసిన అందరికీ భక్తులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక అభినందనలు. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు 40 డివిజన్ నందు మన డాక్టర్ మధు నలబోల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణోత్సవం శ్రీరాములు గారి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి మాకు అవకాశం కల్పించినందుకు మధు అన్నకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కావచ్చు, పానకము, బెల్లము పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. వేలాది మంది భక్తాదులు కార్యక్రమంలో పాల్గొని ఈరోజు హిందువులే కాకుండా ముస్లిం సోదరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అందరు కూడా అస్సలాముఅలైకుం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఆజాద్ నగర్ తరఫు నుంచి, ముస్లిం మైనార్టీ తరఫు నుంచి రాయల్ మధు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈయనకి పార్టీ అతీతంగా కాదు, కులమత అతీతంగా పనిచేసే వ్యక్తి ఈయన. ఇలాంటి వ్యక్తి మా ఆజాద్ నగర్లో ఉండడం మాకు చాలా అదృష్టము. ఏ కులంలో కూడా ఏది ఆలోచన చేయకోకుండా ఈ జెండాలు కానీ, మసీదు కానీ, జెండా కట్టలు కానీ, మసీదు కానీ ఏ విషయంలో ముందుండి మనది అని చేసే వ్యక్తి రాయల్ మధు. అలాంటి అతనికి ఆరోగ్యంగా ఉండాలని మేము ముస్లిం తరఫున, ఆజాద్ నగర్ ముస్లిం తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం.